Subscribe to Color Frames. IPL తో పాటు అంతర్జాతీయ క్రికెట్ మరియు ఇతర దేశాల్లో జరిగే T20 లీగ్లలో భారత కోచ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇటీవల న్యూజిలాండ్ మరియు దక్షిణాఫ్రికా సిరీస్లకు అసిస్టెంట్ కోచ్గా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు శ్రీధర్ను నియమించింది. ఇప్పుడు మరో భారతీయ క్రికెటర్ అమెరికాలో ఆడే మేజర్ లీగ్ క్రికెట్కు ప్రధాన కోచ్గా నియమించబడ్డాడు. 2011 IPL సీజన్లో పాల్వలతి పేరు మారుమ్రోగింది. పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న పాల్వలతి చెన్నై సూపర్ కింగ్స్పై భారీ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 63 బంతుల్లో 19 ఫోర్లు మరియు 2 సిక్సర్లతో 120 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ ఒక్క మ్యాచ్తో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. కానీ అతను తన ఫామ్ను కొనసాగించలేకపోయాడు. కొన్నాళ్లకే IPLని కూడా వీడాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ 40 ఏళ్ల వెటరన్ మేజర్ లీగ్ క్రికెట్ ద్వారా బలమైన పునరాగమనం చేయబోతున్నాడు. సెటిల్ థండర్ బోల్ట్స్ ప్రధాన కోచ్గా పాల్వాలటిని నియమించారు. కోచ్గా అతనికి ఇదే తొలి అనుభవం. 2009 మరియు 2013 మధ్య పాల్ 23 IPL ఇన్నింగ్స్లలో మొత్తం 505 పరుగులు చేశాడు. 7 వికెట్లు కూడా తీశాడు. దేశవాళీ క్రికెట్లో 5 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 120 పరుగులు సాధించాడు. 4 లిస్ట్ ఏ మ్యాచ్లలో 74 పరుగులు మరియు 34 T20 మ్యాచ్లలో 778 పరుగులు చేశాడు. అతను ఎయిర్ ఇండియా తరఫున కూడా ఆడాడు. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అతను ముంబైలోని కండివాలీలో హోమ్ గ్రౌండ్ క్రికెట్ పేరుతో అకాడమీని నడుపుతున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్లో కోచ్గా విజయం సాధిస్తే IPLలో తిరిగి రావడం ఖాయమని కొందరు అభిప్రాయపడుతున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.